ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. విడుదలైన తొలి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ముఖ్యంగా బీసీ సెంటర్స్ నుంచి దీనికి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. రామ్ ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు పాజిటివ్ బస్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఈ చిత్రం ఇంకా 25 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సింది. అంటే లాంగ్ రన్ లో ఈ సినిమా నిలవడం చాలా కష్టం. వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం ఈ చిత్రానికి అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతానికి ఉన్న టాక్ నిలబెట్టుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం అసాధ్యమే. రామ్ పోతినేని కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం ఎంతైనా ఉంది. గత చిత్రాల మిశ్రమ ఫలితాల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకాపై రామ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ 25 కోట్ల టార్గెట్ ను ఛేదించి సినిమాను గట్టెక్కిస్తే రామ్ మార్కెట్ మరింత స్థిరపడమే కాకుండా మాస్ ఆడియన్స్ లో ఆయన పట్టు మరింత పెరుగుతుంది. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. రామ్ కు ఇది కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, తన స్టార్డమ్ ను నిలబెట్టుకునే పరీక్ష కూడా. ఇక ఈ చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే ఆమెకు ఇది కెరీర్ డిసైడింగ్ మూవీగా మారే అవకాశం ఉంది. గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకుంటున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆమెకు ఒక బలమైన కమర్షియల్ సక్సెస్ అత్యవసరం. ఆంధ్ర కింగ్ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలిస్తే అది భాగ్యశ్రీకి టాలీవుడ్ లో మొదటి సాలిడ్ హిట్ అవుతుంది. రామ్ ఎనర్జీ, భాగ్యశ్రీ గ్లామర్ కలిసి ఈ చిత్రాన్ని సేఫ్ జోన్ కు చేరుస్తాయో లేదో రాబోయే రోజుల్లో తెలియనుంది. మరో 3 రోజుల్లో అఖండ 2 వస్తున్న ఈ తరుణంలో రామ్ సినిమా పెద్ద మ్యాజిక్ చేయాలి. సినిమాకు టాక్ బాగానే వచ్చినా ఓపెనింగ్స్ లేకపోవడం మైనస్ అయింది. దాంతో పాటు రామ్ రీసెంట్ ట్రాక్ రికార్డు కూడా దీనికి మైనస్ అయింది. ఇదంతా చూస్తుంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే రామ్ కెరీర్ లో మరో ఫ్లాప్ పడ్డట్టే.